సింహాచలం గిరి ప్రదక్షిణకు భక్తజనం పోటెత్తారు. రహదారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా మండే ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేశారు. ప్రతి ఏడాది అలవాటుగా వరుణుడు కరుణించి కాసింత ఉపశమనం కలిగించేవాడు. కాని ఈ ఏడాది సూర్యుడు కరుణించలేదు. మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ప్రారంభించే సమయానికి చాలా మందికి చెమటలు పట్టేశాయి. కాళ్లు బొబ్బలెక్కిపోయాయి. కాని సాయంత్రానికి కాసింత చల్లగాలి వీయడంతో భక్తులు హుషారుగా నడక కొనసాగించారు. ఇదంతా ఒక ఎత్తైతే మర్చిపోలేని ఇబ్బందులు పడ్డారు సామాన్య ప్రజలు. సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు భక్తులకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి ఔరా అనిపించుకున్న విశాఖ అధికార యంత్రాంగం విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రించడంలో విఫలమయ్యారు. ఉద్యోగాలకు వేరే వేరే పనులకు వెళ్లేవారికి రోడ్ల మీద గంటల గంటలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఒకవైపు భక్తులు, మరోవైపు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారుల అవస్థలు వర్ణించలేనిది. వీటికి తోడు ఎండ కూడా వాహనదారులను ఇబ్బంది పెట్టింది. పెందుర్తి నుండి వేపగుంట వరకు ఉండే బీఆర్టీఎస్ రోడ్డులో సుమారు 3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడంతో ఉద్యోగస్తులు, కాలేజీకి వెళ్లేవారు అవస్థలు పడ్డారు. ప్రధానంగా కొత్తవలస, ఎస్కోట, సబ్బవరం, చోడవరం ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఇబ్బంది పడ్డారు. భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసిన అధికారులు వారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో విఫలమైనట్టు కనిపించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసు యంత్రాంగం కాస్త కష్టపడినా ముందుచూపు చర్యలు లోపించడంతో విశాఖ రూరల్ ప్రాంతాల నుండి నగరంలో పనుల కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సింహాచలం దేవస్థానానికి సంబంధించిన వేడుకలను నిర్వహించడంలో ఎందుకో నిర్లక్ష్యం కనబరుస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలిపోవడం, ఇప్పుడు గిరి ప్రదక్షిణకు భక్తులకు, నగర ప్రజలకు ఇబ్బందులు చవిచూడటంతో విశాఖ వాసులు నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నట్టు చర్చించుకుంటున్నారు.